బుధుడి ఆధిపత్యం నుండి 5 నెంబర్. ఈ 5 సంఖ్యలో జన్మించిన వాళ్ళు 5, 14, 23 తేదీల్లో జన్మించిన వాళ్ళు 5వ సంఖ్య కిందికి వస్తారండి. వీళ్ళు ఏంటంటే వీరి కారకత్వం వచ్చేసి బుధుడు. బుధుడు అంటే విద్య, రైటింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ అన్నమాట. ఇవన్నీ కూడా బుధుడి కారకత్వాల్లో ఉంటాయి. ఓకే. వీళ్ళకి ఏంటంటే ఈ 5వ సంఖ్యలో జన్మించిన వాళ్ళందరూ వీళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ఫ్రెండ్షిప్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటారు. ఓకే. బ్యాలెన్స్ చేస్తారు. ఫ్రెండ్షిప్ని ఎప్పుడు కూడా పూర్తిగా కట్ అయిపోనివ్వరు అనమాట. స్నేహాన్ని ఆఖరి దాకా నిలబెట్టుకుంటూ ఉంటారు. బ్యాలెన్సింగ్ అనమాట అందరితో. వెరీ గుడ్. తర్వాత వీరికి ఈ సంవత్సరం అనేది ఇప్పుడు బుధుడు సూర్యుడి సంవత్సరం. సూర్యుడు అండ్ బుధుడు వచ్చేసి బుధాదిత్య యోగం అంటారు. కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉండబోతుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఆత్మవిశ్వాసం, పేరు, గౌరవం, మర్యాదలు అన్నీ దక్కబోతున్నాయి. తర్వాత ఉద్యోగం, వ్యాపారం, విద్యలో మంచి ప్రమోషన్స్, లాభాలు అన్నీ కూడా రాబోతున్నాయి. తర్వాత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ధనము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధనం చేతిలో ఎక్కువగా నిలబడబోతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. వీరికి మంచి రెమెడీ చిట్కా ఏంటంటే అండి, వీళ్ళు బుధవారం రోజున ఆదిత్య హృదయం చదవాలి లేదా వినాలి. ఆ సూర్యుడికి సూర్య గాయత్రితో 3 సార్లు నీళ్లు సమర్పించాలి. 4వసారి ఆ నీళ్లను మాకు ఇష్టకామ్య సిద్ధి కలగాలని చెప్పేసి ఆ నీళ్ళని తాగితే వీళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా లాభాలుగానే గడుస్తాయి. 6వ సంఖ్య అండి. 6వ తేదీన పుట్టిన వాళ్ళు, 15వ తేదీన పుట్టిన వాళ్ళు, 24వ తేదీన పుట్టిన వాళ్ళు. ఈ సంఖ్యలో ఏఆర్ రెహమాన్ గారు జన్మించారు. ఓకే. తర్వాత వచ్చేసి జాహ్నవి కపూర్, ఆమె 6వ సంఖ్య కిందకే వస్తుంది. తర్వాత మన నాని కూడా 6వ సంఖ్య 24వ తేదీని జన్మించాడు ఆయన. 6వ సంఖ్య కిందికి వస్తారనమాట వీళ్ళందరూ కూడా. వీరి కారకత్వం ఏంటంటే అండి, 6వ సంఖ్య అంటే శుక్రుడు అండి. వీళ్ళు ఎప్పుడు కూడా లగ్జరియస్గా, ఫ్యాషన్గా, అలంకరణగా, సత్సంబంధాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండాలన్న కారకత్వం వీళ్ళకు ఉంటుంది. అయితే ఈ సంవత్సరము వీళ్ళకి 2026 అనేది ఈ సంవత్సరం కొంచెం వీళ్ళు కష్టపడే సంవత్సరం అని చెప్పుకోవాలి. ఎలాగంటే వీరికి టోటల్ 6 వచ్చినప్పుడు 6 శుక్రుడు, మనకు ఈ సంవత్సరం వచ్చేసి సూర్యుడు. శుక్రుడికి సూర్యుడికి మనకు కొంచెం వైరం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే కొంచెం శ్రమించి పనిచేసి అన్నీ సాధించుకోవాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసం, గౌరవం, మర్యాదలన్నీ కాపాడుకోవాలి. ఉద్యోగంలో కూడా వీళ్ళు క్రమశిక్షణ ఎక్కువ పాటించాలి. వ్యాపారం కూడా బాగా శ్రద్ధగా చేయాలి. ఈసారి విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదవాలి. 6 గంటలకు లేచే వాళ్ళు 5 గంటలకు లేచే చదువుకుంటూ కూర్చుంటే వీళ్ళకి ఏమైనా పరిష్కారాలు మంచిగా రావడానికి అవకాశం ఉంది. అలాగే ధనం విషయంలో వీరు ఎవరికైనా ధనము నమ్మి ఇస్తే గనక తిరిగి రావు అనడానికి ఈ సంవత్సరము వీళ్ళు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ సంవత్సరము ధనం విషయంలో కూడా వీరికి నష్టాలు ఉంటాయి. కాబట్టి ధనం విషయంలో జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్య నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబ బాధ్యతలు జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి. అండ్ వీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి రెమెడీ, వీరికి చిట్కా ఏమిటి అండి అంటే, వీళ్ళు శుక్రవారం రోజున ఖచ్చితంగా ఆదిత్య హృదయం చదవాలి లేదా వినాలి. సూర్య గాయత్రి మంత్రంతో సూర్యుడికి నీళ్ళు సమర్పించాలి. ఆ నీళ్లను మళ్ళీ సూర్యుడికి చెప్పి ఆ నీళ్ళు తాగడంతో ప్రతి శుక్రవారం ఖచ్చితంగా క్రమం తప్పకుండా వీళ్ళు చేయాలి. చేస్తే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ దోషాలన్నీ కూడా పోతాయి, సుఖంగా ఉంటారు. సో జ్ఞానకారకుడు కేతు నంబర్ 7. ఓకే. 7వ తేదీన జన్మించిన వారు, 16వ తేదీన జన్మించిన వారు, 25 తేదీన జన్మించిన వారు. ఈ సంఖ్యలో జన్మించిన వాళ్ళందరూ కూడా 7వ సంఖ్య కిందికి వస్తారండి. మనము సినీ ఫీల్డ్లో చూసుకుంటే కనుక అనుష్క శెట్టి 7వ తేదీన జన్మించింది. మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 16వ తారీఖున జన్మించాడు. అయితే వీరి కారకత్వం ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఏదన్నా సంఘటన జరిగినప్పుడు రియలైజ్ అవ్వరు, తర్వాత రియలైజ్ అవుతారు. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నీ కూడా పసిగడతారు అనమాట. వీళ్ళ మైండ్ అంతా కూడా సైంటిఫికల్ థింకింగ్గా ఉంటుంది. దూర ఆలోచనలు ఉంటాయి. 6th సెన్స్తో పనిచేస్తారు వీళ్ళు. అంటే బుద్ధితో ఆలోచించకుండా 6th సెన్స్గా
థింక్ చేస్తూ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళ లైఫ్ని. వీరికి అధిపతి వచ్చేసి కేతు అండి. కేతు కారకత్వాలు ఏంటంటే ఇదే. ఏ విధంగా అంటే ఎప్పుడు కూడా జ్ఞానంతో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా చదువుతూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు, సైంటిఫికల్గా తెలుసుకుంటూ ఉంటారు అనే కారకత్వం వీళ్ళకు ఉంటుంది. అయితే సూర్యుడి ఫ్యామిలీలో 1 2 4 7 ఉంది. ఈ 7 అనే సంఖ్య వాళ్ళకి ఈ సంవత్సరము చాలా స్టార్టింగ్లు జరగబోతున్నాయండి. కొత్త మార్పులు జరగబోతున్నాయి. వీళ్ళు నిజంగా కనుక జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఇది గొప్ప అవకాశం. 7వ సంఖ్యలో జన్మించిన వాళ్ళకి గొప్ప అవకాశం. వాళ్ళు ఎంత కష్టపడితే సూర్యుడు వాళ్ళకి అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సంఘంలో గౌరవం, పేరు, ప్రఖ్యాతులు, మర్యాదలు అన్నీ కూడా పెరగబోతున్నాయి. తర్వాత వచ్చేసి వీరికి ఉద్యోగము, మంచి ట్రాన్స్ఫర్తో మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు కూడా వీళ్ళకి సఫలీకృతం అవుతాయి. తర్వాత వ్యాపారంలో లాస్ట్ ఇయర్ మోసపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందరికీ కూడా ఈ సంవత్సరం ఉపశమనం కలగబోతుంది. తర్వాత వచ్చేసి విద్యార్థులు కూడా మంచి మార్కులు తెచ్చుకోబోతున్నారు. తర్వాత ధనం విషయంలో వస్తే ధనం కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము అధికంగా పెరగబోతుంది. తర్వాత ఆరోగ్య విషయం కూడా మంచిగా ఉండబోతుంది, కుటుంబ సౌఖ్యం ఉండబోతుంది. వీరికి మంచి సంవత్సరంగా భావించవచ్చు. వీళ్ళు కూడా ఆదివారం రోజున ఆదిత్య హృదయము, తర్వాత సూర్య గాయత్రితో సూర్యుడికి నీళ్ళు సమర్పించడం అండ్ ఆ నీళ్ళను తాగడం అనేది చేస్తే వీరు ఇంకా మంచి అభివృద్ధిలోకి వెళ్ళడానికి మంచి అవకాశంగా 2026 చెప్పుకోవచ్చండి. 8, 17, 26 శని ప్రభావం ఉండే వీళ్ళ పరిస్థితి ఏంటి? 8వ తేదీన పుట్టిన వాళ్ళు, 17వ తేదీన పుట్టిన వాళ్ళు, 26న పుట్టిన వాళ్ళందరూ కూడా 8 సంఖ్య కిందికి వస్తారండి. ఈ 8 సంఖ్యకు అధిపతి శని. శని అంటే అందరూ అనుకుంటారే శని ఏంటి, మనకు నష్టాలు ఇస్తాడేమో కదా, శని అంటే మంచిది కాదు కదా అని అనుకుంటూ ఉంటారు. 1వ నంబర్ నుండి 9 నంబర్ వరకు అన్ని మంచి నంబర్లే, అన్ని డైమండ్ నంబర్లే. దీంట్లో ఏది కూడా తక్కువ కాదు. తక్కువ అయితే భగవంతుడు ఎందుకు ఉంటాడు? భగవంతుడు అందరికి సమానం ఎందుకు పెడతాడు? నేను లాస్ట్ ఎపిసోడ్లో 13వ సంఖ్య 13 బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి అనర్థాలు జరుగుతాయని చెప్పా. 13వ సంఖ్య అనేది మంచిది కాదని చెప్పా. 13లో పుట్టిన వాళ్ళకి అండ్ 8లో పుట్టిన వాళ్ళకి శని అని కాదండి దానికి అర్థము. 13లో పుట్టిన వాళ్ళకి సంఖ్య 4 అవుతుంది. 9లో పుట్టిన వాళ్ళు వెళ్ళి ఆ బిల్డింగ్ లో ఉంటే వాళ్ళకి నష్టం జరుగుతుంది, అందరికి నష్టం జరగదు కదా అనేది సంఖ్యాశాస్త్రం అన్నమాట. కాబట్టి 8వ సంఖ్య శని అధిపతి అండి. శని ఏంటంటే క్రమశిక్షణ, పంచువాలిటీ అండ్ న్యాయంగా, ధర్మంగా, పర్ఫెక్షన్ గా ఉండేది నేర్పిస్తాడు శనీశ్వరుడు ఎప్పుడు కూడా. కాబట్టి ఈ శని సంఖ్యలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా కష్టపడి సాధించాలి. ఎప్పుడు కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా ఎంతో భంగమైన నిలదొక్కునే ధైర్యం తెచ్చుకోవాలి. సంఘంలో గౌరవం, మర్యాదలు ఎక్కడైతే మనకు పోతాయని అనుమానంగా ఉంటే అక్కడి నుండి మనం దూరంగా ఉండాలి. మనకేదో పేరు వచ్చేస్తుందని వెళ్ళకూడదు. వీళ్ళు ఈ సంవత్సరం కొంచెం ఆలోచించి నడవాలన్నమాట. ఉద్యోగంలో బాస్తో పెట్టుకోకూడదు. ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా 8వ సంఖ్యలో జన్మించిన వాళ్ళు బాస్ తోటి జాగ్రత్తగా ఉండాలి. బాస్ కళ్ళల్లో పడి వారి కోపానికి, ఆగ్రహానికి గురి అవ్వకూడదు. తర్వాత వ్యాపారంలో కూడా కస్టమర్స్ తోటి వాదనలు, ఇవన్నీ కూడా డిస్కషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. వీటితో జాగ్రత్త పడాలి. విద్యార్థులు కూడా గురువులతోటి జాగ్రత్తగా ఉండాలి. మంచి క్రమశిక్షణతో వెళ్తే గనక గురువుల అనుగ్రహం పొంది మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. ధన నష్టం అనేది అధికంగా ఉండబోతుందండి. వీళ్ళకి ధనాన్ని జాగ్రత్త చేసుకోవాలి, కాపాడుకోవాలి. కుటుంబంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వారి కోపానికి, వారి ఆగ్రహానికి గురిగా కాబోతున్నారనమాట. ఆ పెద్దవాళ్ళ పాదాలకు వీళ్ళు నమస్కారం చేసుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది. అలాంటి నష్టాలు ఏం జరగవు. ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యం కూడా ఈ విధంగా వీళ్ళు కాపాడుకోవాలి. అంటే ముందుగా సెలబ్రిటీస్ ఎవరి నెంబర్లో 8వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు అతి కష్టపడి 30 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీని ఏలినటువంటి వ్యక్తి రవితేజ అండి. 30 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎక్కడో
ఆయన అంత కష్టపడి ఈరోజు అంత ఇదిగా ముందుకు వచ్చాడు. 8వ సంఖ్యలో జన్మించి అంత ఓర్పుతో ఆయన సాధించాడనమాట. కాబట్టి రవితేజ మన రవితేజ గారు వచ్చేసి 26వ తేదీన జన్మించారు. 8వ సంఖ్య కిందికి వస్తారు. తర్వాత అల్లు అర్జున్ కూడా 8వ తేదీన జన్మించాడు. ఇక కష్టం అనేది ఎక్కువ ఉంటుంది. ఆయన ఎంత కష్టపడుకుంటూ వెళ్ళాడో అంత రిజల్ట్ వచ్చాయి. ఎప్పుడైతే కష్టాన్ని తగ్గిస్తాడో మళ్ళీ రిజల్ట్ తగ్గుతుంది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ 8వ సంఖ్యకు చెందిన వాళ్ళందరూ కూడా కష్టే ఫలే నమ్ముకోవాల్సిందే, తప్పదు. అయితే వీరికి బెస్ట్ రెమెడీ ఏంటి అంటే సోమవారం రోజున వీళ్ళు శివాలయంలో వీరికి అందుబాటులో ఉంటే గంగాజలం, గోమూత్రం, మనకు గోమూత్రం కదండి, గంగాజలం ఉంటుంది కదా, శుద్ధి మనకు తెచ్చినటువంటి ఆ గంగాజలంతో శివుడికి అభిషేకం చేయిస్తే, ప్రతి సోమవారం వీళ్ళు చేయిస్తూ ఉంటే వీళ్ళకి దోషాలన్నీ పోయి హ్యాపీగా ఉంటారు. ఆదిత్య హృదయం చదువుకోవాలి. తర్వాత సూర్యుడికి జలం వదిలి సూర్య నమస్కారం చేసుకొని ఖచ్చితంగా సోమవారం రోజున శివుడికి గంగాజలంతో అభిషేకం, పాలతోటి పంచామృతాలతోటి అభిషేకం అనేది వేరే, గంగాజలంతోటే అభిషేకం చేయాలి వీళ్ళు. ఎందుకంటే సూర్యుడికి నీళ్ళు సమర్పిస్తున్నాము, ఇక్కడ శివుడికి గంగాజలం అంటే దొరకదు కదా గురుగారు. ఎట్లా అంటే మనకు తెలిసిన వాళ్ళు పూజ షాపుల్లో కానీ ఎక్కడన్నా అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు ఆ గంగాజలం, లేదా మంచి శుద్ధి నీళ్లు తీసుకెళ్ళైనా భక్తిపూర్వకంగా నీళ్లతో అభిషేకం చేస్తే చాలండి. శివుడు సంతోషిస్తే సూర్యుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా ఈ 8 సంఖ్యలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడితే ఈ సూర్యుడు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా అనుగ్రహిస్తాడు.